బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టులకు జరగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఉదయం 8:30 నుండి 9:30 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. అలాగే 15 నిమిషాలు అదనపు అవకాశంతో 9:45 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్తో మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవని అధికారులు తెలిపారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలను కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణలో జరిపిన కులగణనపై సీఎం రేవంత్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ మోడల్ అని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు పెహల్గాం మృతులకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలిపింది. రాహుల్ పోరాటంతోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని ఖర్గే తెలిపారు. అమరావతి అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఉంటే 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు అవసరం లేదని కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. 1,00,000 కోట్లతో దేశంలో ఎక్కడా లేని ఏ రాజధాని నిర్మాణం కాలేదని చెప్పారు. హైదరాబాద్ లాంటి నగరం కూడా సెల్ఫ్ డెవలప్మెంట్తోనే ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లతో అమరావతిని కడితే చంద్రబాబు, లోకేష్కు పాదాభివందనం చేస్తానని, కట్టకపోతే వారు ప్రజలకు క్షమాపణలు చెప్తారా అంటూ సవాల్ చేస్తున్నారు. ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. పోలవరం అనే విధంగా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి కేవలం అక్కడే అభివృద్ధి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంటే కేంద్రం నుంచి అమరావతి అభివృద్ధికి ఏ రకమైన నిధులు తెస్తారు? ఏదైతే జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి అమరావతి మీద దృష్టి పెట్టింది, మరి ఏ విధంగా చూడాలి దీన్ని? కూటమి ప్రభుత్వానికి ఎక్కడ డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు. ఎక్కడ ఏం చేస్తే దాంట్లో డబ్బులు వస్తాయా, కమిషన్లు వస్తాయనేటువంటి ఆలోచన. ఈరోజు నిజంగా అమరావతి మీదనే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండి దాన్ని డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు అవసరం లేదు. మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఒక అభివృద్ధి చేయాలంటే. ఈరోజు హైదరాబాదు మొత్తము కట్టింది 1,00,000 కోట్లు పెట్టి హైదరాబాద్ డెవలప్ చేయలేదు. హైదరాబాద్ సెల్ఫ్ డెవలప్మెంట్ అయింది. అరేమి గవర్నమెంట్కు లక్షల కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. జస్ట్ రోడ్లు వేసినారు.
అది కూడా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోయినారు. ఇంకొకటి ఏమంటే హైదరాబాదు అంత సిటీకే ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వము 50,000 కోట్లు 40,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు 1,00,000 కోట్లు పెడతామంటున్నారు. మన రాష్ట్ర విస్తీర్ణం ఎంత? మన రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్ల జనాభా. 5 కోట్ల జనాభా 13 జిల్లాలు. ఇప్పుడు 26 అయినా అనుకోండి, చిన్న 26 పార్లమెంట్లు. 25 పార్లమెంట్లు ఉండేటువంటి దానికి 1,00,000 ఎకరాలు 1,50,000 కోట్లు. 1,00,000 అంటే 1,50,000 అవుతుంది. అంటే ఇంత పెట్టి రాజధాని కట్టి ఏం సాధించామని? ఆ అప్పులన్నీ కట్టడానికి భారం ఎవరు మీద? వెనుకబడినటువంటి మా రాయలసీమ ఉండదా? వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల మీద కూడా భారం ఉంటుంది కదా. అంటే ఆ పన్నులన్నీ కూడా మీరు పెంచితే అప్పులకు వడ్డీలు కట్టడానికి ఆ పన్నులు పెంచితే కట్టాల్సింది ఎవరు? మేము కట్టాలనా? ఒక జిల్లా అభివృద్ధి కోసము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారము అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి ఆలోచన చేసినాడు. సరే, మీరు రాజధాని కట్టండి, మా ఆడ 1,00,000 కోట్లు అవసరం లేదు. మీరు ఏదైతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆడ 30,000 పెట్టండి, ఉత్తరాంధ్రలో 30,000 పెట్టండి, వెనుకబడిన రాయలసీమలో 30,000 కోట్లు పెట్టండి. అసలు ఇన్ని సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల చొప్పున ఇదే బీజేపీ గవర్నమెంటు ఇంతవరకు ఇవ్వలేదు. మీరు కూటమిలో ఉన్నారు, కనీసం ఆ డబ్బులు తెచ్చుకోలేకపోయినారు సంవత్సరంలో. కూటమి ప్రభుత్వంలో ఎందుకున్నట్టు? ఈరోజు మళ్ళా ఆయనతో ఫౌండేషన్ స్టోన్ ఇప్పించన్నారు. ఇందాక చెప్పినాం, మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ అంటే మళ్ళీ పెళ్ళి చేస్తున్నారా? అయితే 1,00,000 కోట్లు అమరావతి పెట్టేవాళ్ళు ఏదైతే సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదంటారు? 1,00,000 కోట్లు పెట్టేది అమరావతికి అదంతా భ్రమ. ప్రజల చెవులలో పూలు పెడుతున్నారు. 1,00,000 కోట్లు చూపించి దాంట్లో కమిషన్లు దండుకుండేదానికే ఈరోజు దాదాపుగా 40,000 కోట్లు దాదాపుగా టెండర్లు పిలిచినారు. 10% అడ్వాన్స్ ఇచ్చినారు. కాంట్రాక్టరు టెండర్ వేసుకునేటోడు డబ్బులు లేకుండా టెండర్ వేస్తాడా? అంటే వాడు పెట్టుబడి కూడా నువ్వు వేస్తావా? వాడు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయితేనే కాంట్రాక్టర్ అవుతాడు. 10% పెట్టుబడి ఇచ్చినావు, మళ్ళీ కమిషన్ కింద 8% తీసుకుంటున్నారు. కమిషన్లు తీసుకోనికే మీరు అడ్వాన్స్ ఇస్తున్నారు. మా గవర్నమెంట్లు ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు? మేము కమిషన్లు ఆశించలేదు కాబట్టి అడ్వాన్స్ ఇవ్వలేదు. తర్వాత రైతులకు 20,000 అన్నారు, వాళ్ళను ముంచినారు. 1,500 ఇస్తా ఉన్నారు 18 అట్లా సాధించిన మహిళలకు. వాళ్ళకు కూడా నెత్తిన చేయబెట్టినారు. తర్వాత ఉచిత ఆర్టీసీ బస్ అన్నారు, అది పోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ, మాకు ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్ పోతే ఫ్రీగా ట్రీట్మెంట్ వస్తుందంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. మీరు ఇన్సూరెన్స్కి ఇస్తామంటున్నారు, వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. వీడేమో సాగు బతుకులలో ఉంటాడు. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, కేవలం అమరావతి పోలవరం అంటుంది, అంత తప్పనిచ్చి అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. అంటే కూటమి పాలన వైఫల్యాలే ఖచ్చితంగా 2029 వైసీపీ విజయానికి మెట్టుగా ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు. విజయనగరం జిల్లా బాబామిట్ట రింగ్ రోడ్డు పరిధిలోని సన్నీ రెస్టారెంట్లో కల్తీ ఫుడ్ కలకలం రేగింది. చికెన్ లాలీపాప్స్ పార్సల్స్ తీసుకెళ్లిన కస్టమర్కి చేదు అనుభవం ఎదురైంది. పార్సల్ విప్పి తినాలని చూడగా దుర్వాసన రావడంతో కంగుతిన్నట్టు తెలిపాడు. కుళ్ళిన చికెన్ సప్లై చేసిన రెస్టారెంట్ నిర్వాహకులను రెస్టారెంట్కి వెళ్లి నిలదీయగా, మేము ఇలానే సప్లై చేస్తాం, మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ సమాధానం చెప్పారని బాధితుడు తెలిపాడు. ఫోన్లో తీసిన వీడియో డిలీట్ చేయాలంటూ హోటల్ సిబ్బంది తనను చుట్టుముట్టిన దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంపై ఫోన్లో ఫుడ్ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేయగా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా సరిగ్గా స్పందించలేదని చెప్పాడు. 2-3 రోజుల్లో తనిఖీ చేస్తామంటూ సమాధానం దాటవేశారని తెలిపాడు. వీడియోతో పాటు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సన్నీ రెస్టారెంట్తో పాటు పలు హోటళ్లు, రెస్టారెంట్లపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నట్టు తెలుస్తుంది.
పాప ఇందాక ఇది పట్టుకెళ్ళాను ఇది లాలీపాప్స్ పట్టుకెళ్ళాను. ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా, ఎలా ఉందో ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి ఒకసారి. చూడమ్మా ఒకసారి అలాగున్నాయి. అది లాలీపాప్స్ అంటారు అట్లే. చూడమ్మా తల్లది ఆ లాలీపాప్స్ అవి తిన్నాకేనా అవి తిన్నాకైనా చెప్పు అసలు అవి అట్లయినా మీరు చేస్తారు అది లాలీపాప్స్ అవి ఏంది ఇది రెస్టారెంట్ ఎట్లా నడుపుతారు మీరు? అది ఎప్పుడు ఫుడ్ అది అసలు అది ఫ్రిడ్జ్లో ఎన్నాళ్ళు అవుతుంది పెట్టది? ఫ్రిడ్జ్లో ఎన్నాళ్ళు అవుతుంది మీరు పెట్టది? ఓ నాయన నాకు చెప్పకరా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది అలాగా నూనెలో వేసి ఇచ్చేసారు నాకు. ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్నాళ్ళు అవుతుందా చికెన్ అది? నువ్వు వద్దలు ఆడుకో. ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి ఒకసారి. చేస్తావా? దమ్ముందా నీకు? చెయ్యి దా. వెళ్దారా కిచెన్లోకి, వెళ్దారా కిచెన్లోకి. అది ఎప్పుడో ఎన్నాళ్ళు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేది ఫుడ్ అది ఆ చికెన్? ఎన్నాళ్ళు అవుతుందమ్మా చికెన్ లోపల పెట్టేది ఫ్రిడ్జ్లో పెట్టేది? చెప్పండి కరెక్ట్గా మీరు నన్ను కిచెన్లో తీసుకెళ్తారా? కిచెన్లో తీసుకెళ్ళా మీకు ఇది ఉందా? మీరు చెప్పండి, మీకు ఆ ధైర్యం ఉందా? చెప్పండి. ఎట్లాగైనా హెల్త్ పాటు చేస్తారు అందరూ. నేను చేస్తానండి మీకెందుకండి మీ కస్టమర్లుగా మీరు పని మీరు చూసుకోండి. నేను ఆయన అడుగుతాను మరి ఆ తండ్రి తీసుకెళ్ళండి ఒకసారి. ఎందుకు చేయలేదు మరి బాయిల్ చేయలేదు? ఎందుకు చేయలేదమ్మా బాయిల్? ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆర్గ్యుమెంట్ ఏంటి అంటున్నావు? ఏది పదండి ఫుడ్ బాయిల్ చేయలేదు అంటే బాయిల్ చేయకుండా పచ్చిది ఇచ్చేస్తారా? ఇది బాయ్ కొంచెం ఏంటి కొంచెం పొరపాటు మీరు ఎంతమందికి వెళ్ళి సప్లై చేస్తున్నారు? డోర్ మూసుకుని తినేసి. ప్రపంచంలో అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్లుగా పనిచేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాదాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్లో అలా కాదు. మిలిటరీలో చేరితే జాక్పాట్ కొట్టినట్లు. ప్రభుత్వమే 10 నుంచి 100 ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది. ఇక అవినీతికి కొదవలేదు. పాక్ ఆర్మీ చీఫ్లుగా పనిచేసిన వారు తమ రిటైర్మెంట్ తర్వాత హాయిగా లండన్, దుబాయ్, ఖతార్ వంటి ప్రాంతాల్లో కుటుంబాలతో సెటిల్ అవుతారు. ఆ తర్వాత పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూడరు. పాకిస్తాన్ దేశ రక్షణ, యుద్ధం తప్ప అన్ని వ్యాపారాలు చేస్తుంది. పాకిస్తాన్ వ్యాప్తంగా మొత్తం వ్యాపార సామ్రాజ్యం పాక్ ఆర్మీ చేతిలోనే ఉంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు పాక్ ఆర్మీదే రాజ్యం. చివరకు నిత్యావసర వస్తువుల్లో కూడా ఆర్మీ హస్తం ఉంటుంది. సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్, పాడి పరిశ్రమ, రవాణా, గృహ నిర్మాణం అంతా ఆర్మీ చేతుల్లోనే. ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్గా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ బహిరంగ ఆస్తులే 6 కోట్లు ఉన్నాయి. ఇక విదేశాల్లో బినామీల పేర్లతో ఎన్ని ఆస్తులున్నాయో లెక్కేలేదు. సూటిగా చెప్పాలంటే పాక్ ఆర్మీ ఆ దేశంలో 100కి పైగా వ్యాపారాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయంలోకి దిగింది. చోలిస్తాన్ ఎడారి ప్రాంతంలో పెద్ద కెనాల్ను నిర్మించి సింధు నది నీటితో వ్యవసాయం చేయాలనుకుంటుంది. పాకిస్తాన్ సైన్యం రక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తుంది. నిజానికి ఇది ప్రజాప్రభుత్వమే శాసిస్తుంది. ఆర్మీ చెప్పిందే అక్కడి ప్రభుత్వాలకు వేదం. పాక్ ఆర్మీ ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షాహీన్ ఫౌండేషన్, బహ్రియా ఫౌండేషన్ వంటి సంస్థలను నిర్వహిస్తుంది.
ఇది పెద్ద కార్పొరేట్ నెట్వర్క్. ప్రసిద్ధ రచయిత్రి అయోషా సిద్దికా రాసిన ఓ పుస్తకంలో పాక్ వ్యాపార సామ్రాజ్యం గురించి అన్ని వివరాలు ఉన్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించింది. డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ పేరుతో పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థను రన్ చేస్తుంది. దీని విలువ $1 బిలియన్ ఉంది. అయోషా సిద్దికీ ప్రకారం 2007లోనే పాకిస్తాన్ వ్యాపార దంద విలువ $20 బిలియన్. ఇప్పుడు దీని విలువ భారత కరెన్సీలో 80,000 కోట్లుగా ఉండొచ్చు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితులపై కేసును అధికారికంగా చేపట్టాలా వద్దా అని కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావడానికి వారికి ప్రత్యేక హక్కు ఉంది. ఛార్జ్షీట్లో మార్పులు చేశారని భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 223 కింద నోటీసు జారీ చేయాలా వద్దా అనేది ప్రస్తుత సమస్య అని కోర్టు అభిప్రాయపడింది. ఛార్జ్షీట్పై న్యాయపరమైన విచారణ జరుగుతున్న సమయంలో ఎదుటి పక్షం వాదనలు వినిపించడానికి హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు. వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని చిత్తరంజన్ రోడ్డులోని ఓ ఇంట్లో బందర్లపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రముఖ వేద పండితులు బాబుస్వామి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నట్టు సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష మే 4న జరగనుంది. 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుండి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారు. విద్యార్థి బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉంటుందని, ఎగ్జామ్ హాల్లో ఇచ్చే పెన్నులతోనే పరీక్ష రాయాలని అధికారులు వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ మండిపడుతుంది. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లస్కారే తోయిబా ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తుండటంతో భారత్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనపై పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది. పైకి ధీమాగా ఉన్నట్టు కనిపించిన భారత్ చర్యలపై భయంతో రక్షణ కోసం పాక్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ సహాయం కోరుతుంది. ఇప్పటికే చైనా రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పాక్షిపత విచారణకు సహకరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్తో మాట్లాడిన పాక్ ప్రధాని ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యుఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలను పాక్ ప్రధాని కోరారు. పాకిస్తాన్లోని సౌదీ రాయబారి నవాబ్ బిన్ సైదన్ ఆల్ మానీతో సమావేశంలో దక్షిణాఫ్రికాలో శాంతి స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని పాక్ ప్రధాని పునరుద్ఘాటించారు. పిఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. కువైట్ రాయబారి నాసన్ రెహమాన్ జాసన్ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు. గోవాలో ఘోర విషాదం జరిగింది. శ్రీగావ్లోని శ్రీదేవి లాయరాయ్ ఆలయం జాతరలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సీఎం సూచించారు. అలాగే ఘటనలో మరణించిన వారి మృతి పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. दोना भितर ओके आणि मागीर सगळ्यांक हाडली. ऑलमोस्ट कितले दोन इंजर्ड आहा हितून? इंजर्ड आणि डेड कोण कितले जाण आहा? पण मरण पावलो म्हणून आयकला. ही खरी गजाल? 4 जाण मरण पावले अशें इन्फॉर्मेशन आहा. पण कितल्यांचो बायलांचो कितलो समावेश आहा हितून? 2 बायलां. एकलो चेडो एकलो जाणटो. म्हणजे टोटल आंकडो कळोंक ना. पुलीस आहा आता थंय स्पॉटाचेर तेंच्या वांगडाच आमी येयल्ले. आमी सगळ्यांक पोलिसांच्या लायनान आमी हांगासर फुल डिटेल कितें जाल्ली? ओके ओके. कशें इंजर्ड कितें जाल्लें थंय? धुंदी जाली आसतली. ओके. इंजर्ड आहे हितून. आणि कोणाचो जीव गेला कितल्या जाणांचो? ओके. फुल डिटेल कितें जाल्ली? ओके ओके. कशें इंजर्ड कितें जाल्लें थंय? धुंदी जाली आसतली. ओके. इंजर्ड आहे हितून. आणि कोणाचो एकामेकाचेर पडले? कितें जाल्लें कितें पूण थंय? गर्दी दुखल आमी देवतेक पावले. ओके. कितले जाण चिरडले हितून? खूब जाण आहा. हांगासर आतां 5-6 जाण 7.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.